చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జీవోను చంపేశాడు. అది రద్దు చేసి మళ్ళీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ డ్రైవర్స్ తీసుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఆ రోజు నేను, తర్వాత తెలంగాణ ప్రాంతం పోతే వీర అయినటువంటి వ్యక్తి ఇతరులను కలిసి డాక్టర్ బాలగోపాల్ రెడ్డి న్యాయవాది ద్వారా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ నెంబర్ 3 జీవో వచ్చింది. మరి ఆ జీవో ఈరోజు మళ్ళీ లేకుండా పోయింది. జీవో ఉండేటప్పుడు జీవో ఉన్నప్పుడు ఏంటి 100 ఉద్యోగాలు ఆదివాసులకు వచ్చింది. ఇప్పుడు 100కి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? 6. మరి ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఈ ఆలోచనలు మారాలి, మనకు అనుకూలంగా రావాలి, ఈ ఉద్యోగాలు రావాలనుకోలేదు, మళ్ళీ జీవో రావాలి. మరి జీవో కోసం ఆ రోజు మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, తిరిగి సాధించుకోవడానికి ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా కానీ తగినంత సహకారం లేనప్పుడు పని చేసేవాళ్ళు కూడా పని చేయరు, ఉద్యమాలు చేసేవాళ్ళు కూడా చేయలేరు, త్యాగం చేసేవాళ్ళు కూడా చేయలేరు. త్యాగం చేసే వాళ్ళకి త్యాగం చేసే ప్రజలు కూడా తోడవాలి. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక డాక్టర్ చెందయ్య గారి ఆశయం, ఆయన లక్ష్యం నెరవేరడానికి, ముందు నిలబడడానికి, ఆయన అనుకున్న ప్రకారంగా మనం రాజ్యాధికారం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మిత్రులారా, భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకి మీరందరూ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి డాక్టర్ చెందయ్య గారి ఆశయ సాధన కోసం జరిగే ఉద్యమాలకు మీరందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుతూ, మరి చాలా మంది పెద్దలు మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక మాట్లాడుతూ పోతే ఏలియా మాస్టర్ కోసం జై ఆదివాసీ వేదిక మీద ఉన్న వందనాలు, పాదాభివందనాలు. డిఎల్ఓ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. అట్లాగే ఒక కళా నాయకుడు బిడ్డగా మా కళాకారులకు, మా మాస్టర్, మా టీం అందరికీ వందనాలు. ఈ వేదిక మీద నుంచి మన డిఓలో సభ్యులకు ఒక విన్నవించుకుంటున్నాను. ఏ వేదిక మీదైనా ఎప్పుడైతే సంస్మరణ సభలు చేస్తామో అప్పుడు నా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఆ సంస్మరణ సభ చేసినప్పుడు కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేస్తే వాళ్ళలో ఒక చేరియాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. అట్లాగే ఏ వేదిక మీద అందరు జనాలు కూర్చోబెట్టి సమానత్వము మన నుంచే మొదలు కావాలని కోరుతున్నాను. సో మన సభ్యులకు కూడా, మా అక్కలకు కూడా ఒక 5 చైర్లు, మీరు 20 చైర్లు ఉంటే మాకు 5 చైర్లు వదిలేయండి. ఎంతమంది ఆ 5 చైర్లు 10 చైర్లు నింపుతామో చూస్తుంది. అప్పుడే సమానత్వము, అప్పుడే న్యాయము మన నుంచే మొదలు పెట్టాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. Hello.
యుద్ధముల యోధుణ్ణి తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే. యుద్ధముల యోధుణ్ణి తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే. గొరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే. గొరిగిన వీరుణ్ణి తల్లి ముద్దాడే, భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే. అయితే మీ అందరూ అనుకుంటుంటారు ఈ పాట ఎందుకు పాడాలని. ఉన్నప్పుడు ఆ ప్రకృతిని కాపాడాలి. ప్రకృతి అంటేనే సమాజం. ఆ ప్రకృతి లేకపోతే మనిషి లేడు, మానవ జన్మ లేదు, మానవ జీవితం లేదు. మనం చూసుకుంటే ఇప్పుడు కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గం పేరు మీద కొత్తగా రాజకీయ పార్టీలుగా డివైడ్ అయిపోయి కొట్లాడుతున్నాం. ఆల్రెడీ భారతదేశంలో కులం ఉంది, మతం ఉంది. కులము మతం కాకుండా ఈ రాజకీయ పార్టీలకు డివైడ్ అయిపోయి కొట్లాడుకుంటున్నాం. కానీ మనం మనిషికి బతకాలని కొట్లాడుతున్నప్పుడు ఈ ప్రకృతిని ఎవరు కాపాడుతాం? ఆ ప్రకృతి ఉంటేనే మనం ఉన్నది. సో ఆ ప్రకృతి ఆదివాసీ బిడ్డలు, ఆ ప్రకృతిని కాపాడుతుంది ఆదివాసీ బిడ్డలని. నిజాన్ని పల్లె పల్లెకి ఎవరు తీసుకుపోవాలి? గద్దరన్న కానీ, మహానుభావులు కానీ, అమరవీరులు ఎవరు చెప్తారు? నీకు నొప్పి ఉంటే నువ్వే మందు పెట్టుకోవాలి బిడ్డ, నీకు నొప్పి ఉంటే నువ్వే పోయి చెప్పాలి. నాకు ఈ నొప్పి ఉందని డాక్టర్ దగ్గర నువ్వే చెప్పాలి. కానీ నీకు నొప్పి ఉంటే ఎవరు చెప్పాలి? మన యుద్ధం మనమే చేయాలి, మన యుద్ధం మనమే చేయాలి, మన గురించి మనమే మాట్లాడాలి. ఆ వేదిక ఎక్కడ? ఒకప్పుడు గన్ను పట్టారు, ఒకప్పుడు యుద్ధం చేశారు, అందుకే మనకి వేదిక ఉంది. దోపిడీ రీతి మారింది, యుద్ధ రీతి మారాలన్నారు మహానుభావులు. ఆ యుద్ధ రీతి మారాలన్న దాంట్లో నేను 1991లో విన్నాను. సేమ్ చెంటాయిల అన్నగారు చెప్పినప్పుడు పాలనలో భాగం కావాలి, మనం పాలసీ మేకింగ్లో ఉండాలి, పాలసీ మేకింగ్ డెసిషన్లో ఉండాలని 1991లో నేను విన్నాను. సో ఎప్పుడైతే మన రాజ్యాధికారంలో ఉంటామో అప్పుడు పెన్ను మనదే ఉంటుంది, పేపరు మనదే ఉంటుంది, కాగితం మనదే ఉంటుంది. అప్పుడు మన కన్నీళ్లను, కష్టాలను తూర్చే పాలసీస్ మనం తీసుకురాగలుగుతాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పదవిలో వచ్చాడు కాబట్టి, ఆ కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు తెలుసుకున్నాడు కాబట్టి మనకు భారత రాజ్యాంగం అని మన చేయికి అప్పచెప్పించాడు. కానీ ఇప్పుడు ఒక యుద్ధం మొదలైంది. ఏమి యుద్ధం? మనం చిన్న చిన్న వాటి కోసం అనుకుంటున్నామేమో. చాపు కింద నీరులాగా మనువాదం పెద్ద ఎత్తున నడుస్తుంది. అది ఒక 100 ఏళ్ల ప్రణాళిక వేసుకుంది. మనం పెద్ద 100 ఏళ్ల ప్రణాళిక వద్దు, ఒక 10 ఏళ్ల ప్రణాళిక వేసుకుందాం. అందరం ఐక్యమైదాము. ఐక్యమై భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటే యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో భాగం కావడానికే మీతో పాటు మీ బిడ్డగా నేను మీతో నడుస్తున్నాను. ఆ వేదిక నించుకొని వచ్చాను. నేను సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నానంటే రాజకీయాలకు వస్తాను అనుకోలేదు. నేను MBA PhD చేసి నేను ప్రొఫెసర్ మన ఉస్మానియా యూనివర్సిటీలో లేకుంటే JNUలో ప్రొఫెసర్ కావాలనుకొని చాలా పెద్ద కోరిక ఉండేది, అంబిషన్. కానీ రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే గద్దర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసేటప్పుడు 1991 నుంచి ఆయన చెప్తున్నది ప్రతి ఒక్కటి సత్యమైంది. అది మేము పక్కన కూర్చొని మా క్లాస్ ఎప్పుడు చెప్పలేదు. అందరు ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే కుటుంబ సభ్యులు ఇందాకెందుకు కుటుంబ సభ్యులను ఎందుకు గౌరవించుకోమని అంటే, ఇంటికి ఎవరు వచ్చినా మేము ఛాయ్ ఇవ్వాలి, నీళ్ళు వేయాలి, తిండి పెట్టాలి, ఎంగిలి గిన్నెలు కడగాలి. ఆ టైంలో విన్నది అదే ఒక అనుభవం, అదే ఒక ఎక్స్పీరియన్స్. తను చివరిగా ఏమన్నాడంటే, నేను యుద్ధ భూమిలో ఉంటా. ఏ యుద్ధ భూమి అది? ప్రజాస్వామిక యుద్ధ భూమిలో ఉంటాను. నేను పాలన కోసం కొట్లాడతాను, నేను ఈ ఎలక్షన్స్లో నిలబడతాను అంటే చాలామంది అడిగారన్నమాట. మరి అన్న మీకు కులం లేదు, మతం లేదు, పైసలు లేదు, యామ్యాం లేదు, మరి మీరు ఎట్లా గెలుస్తారన్నా అన్నాడు. అని ఒక ప్రశ్న అతను అడిగితే
అప్పుడు గద్దరన్న జవాబు నాకు స్ఫూర్తిదాయకం. ఏమన్నారంటే ఆయన, ఎవరు ఓటేయకపోతే బిడ్డ నా ఓటు నేనేసుకొని వస్తా, నేను యుద్ధంలో ఉంటాను. అదే స్ఫూర్తితో నేను రాజకీయ అవకాశం వస్తే నేను యుద్ధంలో దిగినా, అది నేను రాజకీయ పాలిటిక్స్లో వస్తున్న అనుకోలేదు, అది యుద్ధం. ఒక యుద్ధంలో దిగినా, ఓడినా గెలిచినా యుద్ధంలో ఉంటా అన్నాను. ఓడిపోయినా కానీ నేను ఓడిపోలేదు, రాజు గెలిచిండు, రాజ్యం గెలిచిందని ముందుకు వచ్చాను. సో నేను చాలా ఆనందంగా ఉంది. నేను గద్దరన్న వారసురాలే కాదు, చెండా ఐలన్న వారసురాలు కూడా. ఎందుకంటే అన్న ఎప్పుడో రాజకీయంలోకి రావాలి, పాలనలో భాగం ఉండాలి. కాబట్టి ఈ పాలనలో మనం ఉందాం. స్త్రీలకు నేను ఒకటే నినాదం ఇస్తున్నాం, వంట మనదే, పాలన మనదే. వంట వదలదు, మన వీళ్ళు ఆక్యుపై చేస్తారు అందరూ. ఇక్కడ డ్యాన్స్ మరి ఇస్తలేదు. అందుకే వంట మనదిరో, ఈ పాలన మదిరో అక్క అని చెప్పి ఆ వేదిక మీద నుంచి అంటున్నాను. రానున్న టైంలో 33% రిజర్వేషన్ మన హక్కు. అది ఖచ్చితంగా స్త్రీలందరూ దానికి రావాలి. ఇంకా ముందు ముందు కొట్లాడి మేము ఇంకో చాలామంది లైక్ మైండ్ స్త్రీ అనుకుంటాం, మేము చనిపోయేటప్పుడు 50% రిజర్వేషన్ ఉమెన్ తీసుకొచ్చే చనిపోతాము అని ఒక నినాదంతో వస్తున్నాం. ఇక్కడున్న యువత అంతా మీరు చేయాల్సింది ఏం లేదు, చదువుకోవాలి, చదువు విలువలతో కూడిన చదువు చదవాలి, తమ కుటుంబాలని తమ పక్కింటి వాళ్ళని చూసుకుంటూ రాజకీయాల్లోకి రావాలి, పాలనలో భాగం కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చివరిగా నన్నెంతో ఇన్స్పైర్ చేసిన పాట గద్దరన్న గారి చివరి పాట మీకోసం పాడతాను. అంటే ఏమైపోయిందంటే ట్యాబ్లెట్ వేసుకున్నందుకు మాట్లాడలేకపోతున్నాను. ఈ పాట మీకోసం. తర్వాత మీరు ఈ పాట గూగుల్ కొట్టి యూట్యూబ్లో చూడండి. బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా, నా మ్యూజిక్ వద్దు. బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా, అడక తింటే మన ఆకలి తీరదు, గుర్తి గుంజుకుందామురో. బానిసలారా రండిరా, మా బానిసలారా రండిరా. ఇక్కడ గుద్ది గుంజుకుందామంటే ఆల్రెడీ బయట వెహికల్స్ ఉన్నాయి, మనల్ని వేసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ యుద్ధరీతి మారింది కదా, ఇక్కడ గుద్ది గుంజుకుందామంటే మన ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని తీసుకొని పోవాలి. ఆ ఓటు హక్కుతోని మనం పాలనకు రావాలని గద్దరన్న గారు ఆశ. మనకు బుద్ధి గుంజుకున్నామంటే మనమంతా పిల్లలు రెడీ అయిపోతారు ఇక కొట్లాడడం. అదే ఆ కొట్లాడడం కూడా ఒక సిస్టమేటిక్ ప్రణాళికతో ఉండాలి. తుమ్మి కొట్లాటలు, పిచ్చి పిచ్చి కొట్లాటలు కాదు. ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్ స్ట్రాటజిక్ యుద్ధ రీతిలో పోతేనే మనము ఎటువంటి సంపద లేదు, గుండె ధైర్యం తప్ప ఇంకెటువంటి సంపద లేని మనకు ఒక పద్ధతితోనే వెళ్తేనే ఏ యుద్ధమైనా గెలుస్తామని మన పెద్దలు మన అమరులు మనకు తెలియజేశారు. నా జన్మనిచ్చిన చెల్లివి, నా జన్మనిచ్చిన తల్లివి, నా తోడబుట్టిన సెల్లివి, ఎన్నాలి కన్నీలు నీ కనుల నిండా నీలు, మీరు సింగులు చెక్కితే సాలో, సింహం పరుగులు తీసు, తోక ముడుసుకొని పోవు, జూలు దులుపుకొని పరుగు, అమ్మా నీకు వందనం, చెల్లి నీకు వందనం. స్త్రీలంతా ఐక్యం కావాలి. మనం స్త్రీలంతా స్వేచ్ఛగా యుద్ధంలో భాగం కావాలి. ఇంట్లోనే కాదు, మనం పాలనలో కూడా భాగం కావాలి. ఏ రోజైతే పాలనలో ఉంటామో ఆ రోజే సమానత్వం ఉంటుంది. ఆ రోజే మనకు దళిత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు న్యాయం జరుగుతుంది. స్త్రీలు ముందుకు వస్తారని ఈ పాట ద్వారా తెలియజేశారు. నవతరమా యువతరమా, భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా, అమరవీరుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగంతో తెగించి తలపడే సైన్యమా, శౌర్యమా, ధైర్యమా. ఇందాక అన్న చెప్పాడు, మేము ఈ యుద్ధంలో చెండా ఆయలతో నడిచేటప్పుడు నా వయసు 18 ఏళ్ళు, నా వయసు 20 ఏళ్ళు, నా వయసు 21 ఏళ్ళు.
గద్దరన్న కూడా తన యుద్ధం మొదలు చేశాడు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే అప్పుడు 21 ఏళ్ళు ఉన్నప్పుడే బండెన్గా బండి గట్టే అని పాట రాసి యుద్ధంలో వచ్చారు. మరి ఈసారి నవతరం యువతరం ఏమవుతుంది? 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు ఉన్నప్పుడు వయసు గల వారు ఏం చేస్తున్నారు? ఉద్యోగం లేక, తన కుటుంబాల బాధ్యత తీసుకోలేక, చెడు వ్యసనాలకు గురై తన చిన్న వయసులోనే చనిపోయి కుటుంబాలు నిర్వీర్యమని అదొక దాడి జరుగుతుంది మన మీద. ఆ దాడిని ఎదుర్కోవాలంటే మనకున్నది ఆయుధం చదువు, చదువు, చదువు. మూడవది, రాజకీయ బానిసలారా రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, అది బాబాసాహెబు బాట, భావితరాల బతుకురా. చెండా ఐలన్న గారి, గద్దరన్న గారి ప్రజా ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు గారికి ప్రజాస్వామ్యంలో ఉండాలి అంటే మనం పైసలు ఇచ్చో, కులం పేరు చెప్పో, ఒక బీరు బాటలు, విస్కీ బాటలు, బిర్యానీ పంచి యుద్ధంలో ఉండొద్దు. నిజమైన నాయకులు ఈ యుద్ధంలో ఉండాలి. ఓటును అమ్ముకోవద్దు. ఆ ఓటు హక్కును మనకి కాపాడి మనము ఆ ఓటు విలువలను తెలియజేస్తూ ఆ ఓటును కాపాడి రాజకీయాలకు రావాలి. రాజకీయ నాయకులు అమ్ముడుపోవద్దు అని ఈ పాటకు ఉద్దేశం. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం, అది జ్ఞాన యుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం. బోలో రే జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, దిల్ సే బోలో, బోలో అంటే ఇక్కడ దీంట్లో కూడా చాలా ఉద్దేశం ఉంది. చివరిగా నాన్న రాసేటప్పుడు మా అన్న అడిగారు, ప్యార్ సే బోలో, జోర్ సే బోలో ఏంటన్నది ఆ కొటేషన్ బాగుంటుందా అని అడిగితే మేము అదృష్టవంతులు. గద్దరన్న పాట రాస్తుంటే మాకు ఆయన మార్నింగ్ వేసి వింటుంటే మేము ముందే అది మాకు రిలీజ్ అయిపోయేవాడు. అప్పుడు ఆయన ఏమన్నంటే ప్రతి ఒక్కళ్ళు జేబీఎం అంటున్నారు, ప్రతి ఒక్కరు 100 సంఘాలు, కానీ వ్యక్తిత్వం లేని సంఘాలు. ప్రతి ఒక్కరు జేబీఎం అంటారు, ప్రతి ఒక్కరు కొమ్మరం భీం గారిని, పెద్దలని, అమరవీరులను తలుస్తున్నారు. ఒక వ్యక్తిత్వం లేని, సిద్ధాంతం లేని మనం విడిపోయి ఉన్నాం. నిజంగా జేబీఎం నినాదాన్ని గుండెల్లోతు నుంచి బయటికి రావాలి. దోపిడి దొంగల గుండెలు, చెవులు పగలేలాగా గట్టిగా అనాలి, నిజాయితీతో అనాలి, సిద్ధాంతంతో అనాలి, వ్యక్తిత్వంతో అనాలని చెప్పారు గద్దరన్న గారు. బోలో రే జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, జోర్ సే బోలో, బోలో బోలో రే జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు. ఏమైనా తప్పుగా మాట్లాడితే మీ చెల్లిని సరిదిద్దండి. తప్పులని సరిదిద్దుకుంటూ ముందుకు పోవడమే మన పని. ఎటువంటి మనం ఇందాక అన్న చెప్పినట్టు చెండా ఇలాంటి అని తెలుసుకొని యుద్ధంలో భాగమయ్యారు. అందుకే మన హక్కులు, చట్టాలు తెలుసుకోవాలంటే పెద్ద ఎత్తున మన భారత రాజ్యాంగాన్ని క్లాసుల రూపంలో, సెషన్స్ రూపంలో, చిన్న యూట్యూబ్ స్టోరీస్ రూపంలో ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు.